అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ ఇటీవల భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాలను సవరించింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025 నుంచి 26 వరకు అంచనాను 6.6% పెంచింది, కానీ 2026 నుంచి 27 వరకు అంచనాను 6.2% తగ్గించింది. ప్రపంచ బ్యాంకు కూడా ఇదే విధంగా కోత విధించిన తర్వాత ఇది జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 2025 నుంచి 26 వరకు సంవత్సరానికి 6.8% మరియు 2026 నుంచి 27 వరకు సంవత్సరానికి 6.6% అంచనాతో మరింత ఆశాజనకంగా ఉంది. ఈ సవరణలను ప్రభావితం చేసే ముఖ్య అంశాలు భారత దిగుమతులపై అధిక యుఎస్ సుంకాలు మరియు ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు. ఇటీవలి వృద్ధి ధోరణులు మరియు అంచనాలు. 2025 ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో భారతదేశ జీడీపీ అంచనాలను మించి 7.8% వృద్ధి చెందింది. ఈ బలమైన ప్రారంభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలను పెంచడానికి దారితీసింది. అయితే 2026 నుంచి 27 వరకు వృద్ధి బాహ్య వాణిజ్య సవాళ్లు మరియు సుంకాల పెరుగుదల కారణంగా తగ్గుదల ఒత్తిడిని ఎదుర్కొంటుంది. భారతదేశంపై అమెరికా సుంకాల ప్రభావం. 2024 మధ్యకాలం నుండి అమెరికా భారత వస్తువులపై 50% వరకు సుంకాలను విధించింది. ఈ చర్య వాణిజ్య సంబంధాలలో అనిశ్చితిని తీసుకువచ్చింది. భారతదేశ వృద్ధిపై తక్షణ ప్రభావం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరకపోతే ఆర్థికవేత్తలు ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు. సుంకాలు భారతదేశంలో ధరలు, పెట్టుబడి మరియు వినియోగ విధానాలను ప్రభావితం చేస్తాయి. ప్రపంచ వాణిజ్యం మరియు ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ అభిప్రాయం. మినహాయింపులు మరియు ప్రత్యామ్నాయ వాణిజ్య ఏర్పాట్ల కారణంగా సుంకాల పెంపుదల యొక్క ప్రపంచ ప్రభావం పరిమితంగా ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. సరఫరా గొలుసులను తిరిగి మార్చడం మరియు దిగుమతులను ముందు భాగంలో లోడ్ చేయడం ద్వారా దేశాలు దీనికి అనుగుణంగా మారాయి. అయినప్పటికీ, సుంకాల షాక్ ఇప్పటికీ ప్రపంచ వృద్ధికి ప్రమాదాలను కలిగిస్తుందని ఐఎంఎఫ్ హెచ్చరిస్తోంది. ప్రధాన ఆర్థిక వ్యవస్థల తులనాత్మక వృద్ధి అంచనాలు. ఐఎంఎఫ్ 2025 సంవత్సరానికి ప్రపంచ వృద్ధి అంచనాలను 3.2% పెంచింది, కానీ 2026ను 3.1% వద్ద స్థిరంగా ఉంచింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2025లో 2% మరియు 2026లో 2.1% వృద్ధి చెందుతుందని అంచనా. జపాన్ వృద్ధి వరుసగా 1.1% మరియు 0.6%గా అంచనా వేయబడింది. అమెరికా నుండి యూరో ప్రాంతం మరియు ఏఎస్ఈఏన్ వంటి ఇతర ప్రాంతాలకు ఎగుమతి మారినప్పటికీ, చైనా వృద్ధి 2025లో 4.8% మరియు 2026లో 4.2% వద్ద స్థిరంగా ఉంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి భారతదేశం 7వసారి ఏకగ్రీవ ఎన్నికను సాధించింది. కొత్త పదవీకాలం 2026 నుండి 2028 వరకు కొనసాగుతుంది. ఈ పునరావృత ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను ప్రోత్సహించడానికి భారతదేశం యొక్క స్థిరమైన అంకితభావాన్ని సూచిస్తాయి. ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పి. హరీష్ విస్తృత మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు మరియు దాని పదవీకాలంలో ప్రాథమిక స్వేచ్ఛలను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ధృవీకరించారు. యుఎన్ మానవ హక్కుల మండలి గురించి. మానవ హక్కుల మండలి అనేది మానవ హక్కులపై దృష్టి సారించిన ప్రధాన యుఎన్ సంస్థ. దీనిలో యుఎన్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఎన్నుకోబడిన 47 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిస్థితులను కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. ఇది సభ్య దేశాల పరిస్థితులను సమీక్షిస్తుంది మరియు మానవ హక్కుల సమస్యలపై సంభాషణకు వేదికను అందిస్తుంది. 2006లో స్థాపించబడిన ఇది ప్రపంచ మానవ హక్కుల పాలనను బలోపేతం చేయడానికి మునుపటి మానవ హక్కుల కమిషన్ స్థానంలో ఉంది. కౌన్సిల్లో భారతదేశం పాత్ర. భారతదేశం 2006లో దాని ప్రారంభ సంవత్సరంలో కౌన్సిల్లో చేరింది. అప్పటి నుండి ఇది 7 సార్లు ఎన్నికైంది. ఇది దాని క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
భారతదేశం దాని స్వంత రాజ్యాంగ విలువలు మరియు ప్రజాస్వామ్య సంప్రదాయాల ఆధారంగా మానవ హక్కుల కోసం వాదిస్తుంది. మానవ హక్కుల సవాళ్లను పరిష్కరించడంలో సహకారం, సంభాషణ మరియు సార్వభౌమాధికారం పట్ల గౌరవాన్ని ఇది నొక్కి చెబుతుంది. కౌన్సిల్ చట్రంలో అభివృద్ధి మరియు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు కూడా భారతదేశం మద్దతు ఇస్తుంది. ఎన్నికల ప్రక్రియ మరియు ప్రాముఖ్యత. మానవ హక్కుల మండలి సభ్యులను యుఎన్ జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది. ఎన్నికలు తరచుగా పోటీగా ఉంటాయి, కానీ భారతదేశం యొక్క వ్యతిరేకత లేని ఎన్నిక బలమైన దౌత్య మద్దతును సూచిస్తుంది. ప్రతి పదవీకాలం వరుసగా 2 పదవీకాల పరిమితితో 3 సంవత్సరాలు ఉంటుంది. భౌగోళిక సమతుల్యతను నిర్ధారించడానికి కౌన్సిల్ సభ్యత్వం ప్రాంతీయ సమూహాలను సూచిస్తుంది. సభ్యుడిగా ఉండటం వల్ల దేశాలు ప్రపంచ మానవ హక్కుల విధానాలను ప్రభావితం చేయడానికి మరియు ఉల్లంఘనలకు ప్రతిస్పందించడానికి వీలు కల్పిస్తుంది. భారతదేశానికి సవాళ్లు మరియు అవకాశాలు. భారతదేశం దేశీయంగా మరియు అంతర్జాతీయంగా సంక్లిష్టమైన మానవ హక్కుల సవాళ్లను ఎదుర్కొంటుంది. దీని సభ్యత్వం ఈ సమస్యలను నిర్మాణాత్మకంగా పరిష్కరించడానికి ఒక వేదికను అందిస్తుంది. డిజిటల్ హక్కులు, వలసలు మరియు వాతావరణ న్యాయం వంటి ఉద్భవిస్తున్న మానవ హక్కుల సమస్యలపై భారతదేశం సంభాషణను ప్రోత్సహించగలదు. ఇది యుఎన్ మానవ హక్కుల వ్యవస్థలో సంస్కరణలకు కూడా దోహదపడుతుంది. భారతదేశం పదవీకాలం మానవ హక్కులపై బహుపాక్షికత మరియు ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. భారతదేశ దౌత్యపరమైన భాగస్వామ్యం. భారతదేశ ఎన్నికలు దాని పెరుగుతున్న దౌత్య స్థాయిని ప్రతిబింబిస్తాయి. ఇది ఇతర యుఎన్ సభ్యులతో స్థిరమైన నిశ్చితార్థం ద్వారా పొత్తులను నిర్మించుకుంది. భారతదేశం యొక్క విధానం సాంస్కృతిక వైవిధ్యం మరియు అభివృద్ధి అవసరాలకు గౌరవంతో వాదనను మిళితం చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రభావితం చేసే సమస్యలను చూపించడానికి ఇది కౌన్సిల్ను ఉపయోగిస్తుంది. రాజకీయీకరణ లేకుండా మానవ హక్కులను రక్షించడానికి భారతదేశం సమతుల్య మరియు న్యాయమైన విధానాలకు మద్దతు ఇస్తుంది. ఆపరేషన్ చక్ర కింద ఇటీవల జరిపిన దర్యాప్తులో భారతదేశం అంతటా వేలాది మందిని ప్రభావితం చేసే పెద్ద ఎత్తున ఆన్లైన్ పెట్టుబడి మోసాన్ని బయటపెట్టారు. హోం మంత్రిత్వ శాఖ I4C యూనిట్ నుండి వచ్చిన సమాచారం మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఈ కేసును నమోదు చేసింది. ఈ కుంభకోణంలో సోషల్ మీడియా మరియు ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా అధిక రాబడిని హామీ ఇచ్చే మోసపూరిత ఆన్లైన్ పథకాలు ఉన్నాయి. భారతీయ మరియు విదేశీ పౌరులు ఇద్దరూ ఈ మోసాన్ని రూపొందించారు. డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి పౌరులను కోట్లాది రూపాయల మోసం చేశారు. మోసపూరిత నెట్వర్క్ యొక్క కార్యనిర్వహణ పద్ధతి. నిందితులు టెలిగ్రామ్ మరియు వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించి బాధితులను తప్పుడు ఉద్యోగ ఆఫర్లు మరియు పెట్టుబడి అవకాశాలతో ఆకర్షించారు. డిజిటల్ ప్రకటనలు, బల్క్ SMS మరియు సిమ్ బాక్స్ కమ్యూనికేషన్ వ్యవస్థలు ఈ పథకాలను విస్తృతంగా ప్రచారం చేశాయి. నకిలీ ప్రొఫైళ్లు మరియు షెల్ కంపెనీలను సృష్టించడానికి వారు KYC పత్రాలను సేకరించారు. ఈ కంపెనీలు తరచుగా అనుమానం లేని వ్యక్తుల పేర్లతో నమోదు చేయబడ్డాయి, వారిని పార్ట్ టైం పాత్రల్లోకి తప్పుదారి పట్టించేవారు. షెల్ కంపెనీల సృష్టి మరియు ఉపయోగం. బెంగళూరులో ప్రధానంగా షెల్ కంపెనీల సంక్లిష్ట నెట్వర్క్ స్థాపించబడింది. ఈ సంస్థలు నేర ఆదాయాన్ని లాండరింగ్ చేయడానికి మరియు దారి మళ్లించడానికి మార్గాలుగా పనిచేశాయి. మోసగాళ్లు ఈ సంస్థలను చేర్చడానికి నకిలీ ఆధారాలు మరియు డిజిటల్ సంతకాలను ఉపయోగించారు. బాధితుల నిధులను స్వీకరించడానికి ఈ కంపెనీల కింద బహుళ బ్యాంకు ఖాతాలు తెరవబడ్డాయి. విదేశీ ఆపరేటర్లు కార్యకలాపాలను నియంత్రించగా చాలా మంది భారతీయులు ఫ్రంట్ డైరెక్టర్లుగా వ్యవహరించారు. మనీ లాండరింగ్ మరియు నిధుల మళ్లింపు పద్ధతులు. బాధితుల నుండి సేకరించిన నిధులను వివిధ చెల్లింపు గేట్వేలు, UPI ప్లాట్ఫారంలు మరియు క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ల ద్వారా పొరలు తరబడి ఉంచారు. డబ్బు జాడను అస్పష్టం చేయడానికి పెద్ద మొత్తాలను క్రిప్టోకరెన్సీలు మరియు బంగారంగా మార్చారు. కొంత ఆదాయాన్ని రహస్య మార్గాల ద్వారా విదేశాలకు పంపారు. ఈ బహుళస్థాయి విధానం ట్రాకింగ్ మరియు రికవరీని కష్టతరం చేసింది. ఈ షెల్ కంపెనీలతో ముడిపడి ఉన్న గణనీయమైన ఆర్థిక ప్రవాహాలను ఈ ఆపరేషన్ వెల్లడించింది.
సాంకేతికత పాత్ర మరియు సరిహద్దుల మధ్య ప్రమేయం. ఈ మోసం నియామకం మరియు కమ్యూనికేషన్ కోసం ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ మరియు మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించుకుంది. విదేశీ నియంత్రణలో ఉన్న సంస్థలు అనేక మంది భారతీయులను చట్టవిరుద్ధమైన ఆన్లైన్ జూదం మరియు పెట్టుబడి మోసాలను నిర్వహించేలా ఆదేశించాయి. అధునాతన డిజిటల్ సాధనాల వినియోగం మరియు అంతర్జాతీయ సమన్వయం ఈ పథకం యొక్క సంక్లిష్టత మరియు పరిధిని పెంచాయి. ఇది డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సైబర్ నేరాల పెరుగుతున్న సవాలును వెలుగులోకి తెచ్చింది. 2025లో జరిగిన ఆలిండియా సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ (సాయి) ప్రకారం భారతదేశంలో అడవి ఏనుగుల జనాభా 22,446గా ఉంది. ఇది 2017లో అంచనా వేసిన 27,312 కంటే దాదాపు 17% తక్కువ. అయితే ఈ రెండు గణాంకాలను నేరుగా పోల్చలేమని నిపుణులు గమనించారు. 2025 గణనలో దృశ్యమాన వీక్షణలకు బదులుగా అధునాతన ఆధారిత పద్ధతులను ఉపయోగించారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి ఏనుగుల జన్యుగణన. జనాభా తగ్గుదలకు నివాస నష్టం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు మానవేనుగుల సంఘర్షణ వంటి ముప్పులను ఈ నివేదిక కీలక కారణాలుగా గుర్తించింది. కొత్త DNA ఆధారిత జనాభా గణన పద్ధతి. 2025 జనాభా లెక్కల సేకరణలో ఏనుగుల ఆవాసాలలో 21,056 పేడ నమూనాలను సేకరించారు. ఈ నమూనాలు 6,70,000 కిలోమీటర్లు అటవీ మార్గాలను కవర్ చేశాయి. శాస్త్రవేత్తలు 4,065 ప్రత్యేకమైన ఏనుగులను గుర్తించడానికి DNA వేలిముద్రలను ఉపయోగించారు. మార్క్రీ క్యాప్చర్ గణాంక నమూనా అప్పుడు మొత్తం జనాభాను అంచనా వేసింది. ఈ పద్ధతి దృశ్య గణనలలో కనిపించే నకిలీని నివారిస్తుంది. ఇది పులుల జనాభా అంచనాలకు ఉపయోగించే సాంకేతికతకు సమానంగా ఉంటుంది. ఈ ప్రక్రియ ఎక్కువ సమయం పట్టింది. 2021 నుండి నివేదికను ఆలస్యం చేసింది, కానీ ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచింది. ప్రాంతాల వారీగా జనాభా పంపిణీ. ప్రపంచంలోని ఆసియా ఏనుగులలో 60% కంటే ఎక్కువ భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది. పశ్చిమ కనుమలు 11,934 ఏనుగులతో అతిపెద్ద ఏనుగుల స్థావరం. ఈశాన్య కొండలు మరియు బ్రహ్మపుత్ర వరద మైదానాలు 6,559 ఏనుగులకు మద్దతు ఇస్తున్నాయి. శివాలిక్ కొండలు మరియు గంగా మైదానాలు 2,062 ఏనుగులను కలిగి ఉన్నాయి. మధ్య భారతదేశం మరియు తూర్పు కనుమలు కలిసి 1,891 ఏనుగులను కలిగి ఉన్నాయి. ఈ పంపిణీ ఆవాస లభ్యత మరియు పరిరక్షణ ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. రాష్ట్రాల వారీగా ఏనుగుల సంఖ్యలు. కర్ణాటక 6,013 ఏనుగులతో ముందంజలో ఉంది. అస్సాం 4,159 మరియు తమిళనాడు 3,136తో ఉన్నాయి. కేరళలో 2,785 ఏనుగులు, ఉత్తరాఖండ్ 1,792 ఉన్నాయి. ఒడిశా జనాభా 912. అరుణాచల్ ప్రదేశ్ 617, మేఘాలయ 677, నాగాలాండ్ 252 మరియు త్రిపుర 153 లలో చిన్న జనాభా ఉంది. మధ్యప్రదేశ్ 97 మరియు మహారాష్ట్ర 63 అతి చిన్న మరియు అత్యంత విచ్ఛిన్నమైన మందలను కలిగి ఉన్నాయి. ఈ సంఖ్యలు ప్రాంతీయ పరిరక్షణ సవాళ్లను సూచిస్తున్నాయి. ఏనుగుల జనాభాకు ముప్పు. అటవీ నిర్మూలన మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా ఆవాస నష్టం ఒక పెద్ద ముప్పు. అడవులు కుంచించుకుపోవడం మరియు మూసుకుపోయిన కారిడార్లు ఏనుగులను మానవ నివాసాలలోకి బలవంతంగా ప్రవేశపెడతాయి. దీనివల్ల మానవ ఏనుగుల సంఘర్షణలు పెరుగుతాయి. దీనివల్ల విద్యుత్ షాక్లు, రైలు ప్రమాదాలు మరియు ప్రతీకార హత్యలు సంభవిస్తాయి. ఈ అంశాలు ఏనుగుల సంఖ్య తగ్గడానికి దోహదం చేస్తాయి. పరిరక్షణ ప్రయత్నాలు ఆవాస అనుసంధానం మరియు సంఘర్షణ తగ్గింపును పరిష్కరించాలి. జన్యు గణన యొక్క ప్రాముఖ్యత. DNA ఆధారిత జనాభా గణన మరింత నమ్మదగిన జనాభా అంచనాను అందిస్తుంది. ఇది పరిరక్షణ వ్యూహాలను బాగా ప్లాన్ చేయడంలో సహాయపడుతుంది. జన్యు వైవిధ్యాన్ని పర్యవేక్షించడంలో జన్యు డేటా కూడా సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక జాతుల మనుగడకు చాలా ముఖ్యమైనది.
భారతదేశంలో వన్యప్రాణుల జనాభా అంచనాకు ఈ విధానం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) నివేదిక 2030 నాటికి ఆకలి లేకుండా ఉండాలనే ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం (SDG) దిశగా ప్రపంచం నెమ్మదిగా పురోగతి సాధిస్తున్నట్లు సూచిస్తుంది. ముందస్తు మెరుగుదలలు ఉన్నప్పటికీ 2016 నుండి ఆకలి స్థాయిలు పెద్దగా మారలేదు. 2030 నాటికి 56 దేశాలు తక్కువ ఆకలి స్థితిని సాధించలేవని నివేదిక హెచ్చరిస్తుంది. ఇది పునరుద్ధరించబడిన నిబద్ధత మరియు చర్య యొక్క తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుంది. ప్రస్తుత ప్రపంచ ఆకలి స్థితి 2025 GHI స్కోరు 18.3 వద్ద ఉంది. ఇది 2016లో 19.0 నుండి కొద్దిగా మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలిని మితంగా వర్గీకరించారు. అయితే 42 దేశాలు తీవ్రమైన లేదా ఆందోళనకరమైన ఆకలి స్థాయిలను ఎదుర్కొంటున్నాయి. 7 దేశాలు బురుండి, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, హైతీ, మడగాస్కర్, సోమాలియా, దక్షిణ సూడాన్ మరియు యెమెన్ ఆందోళనకరమైన ఆకలిని నివేదించాయి. మరో 35 దేశాలలో ఆకలి తీవ్రంగా ఉంది. ఆందోళనకరంగా 2016 నుండి 27 దేశాలలో ఆకలి తీవ్రమైంది. ఇది మునుపటి లాభాలను తిప్పికొట్టింది. ఆకలిలో ప్రాంతీయ అసమానతలు. సహారాకు దక్షిణంగా ఉన్న ఆఫ్రికా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆకలి స్థాయిలతో ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతంగా ఉంది. పెరుగుతున్న పోషకాహార లోపం కారణంగా 10 దేశాలలో పురోగతి నిలిచిపోయింది లేదా తిరగబడింది. ఈ ప్రాంతంలోని 6 దేశాలు చాలా భయంకరమైన ఆకలి స్థాయిలను ఎదుర్కొంటున్నాయి. దక్షిణాసియా కూడా తీవ్రమైన ఆకలితో పోరాడుతూనే ఉంది. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా, లాటిన్ అమెరికా మరియు కరేబియన్ దేశాలు పరిమితమైన లేదా నెమ్మదిగా పురోగతిని మాత్రమే చూశాయి. తూర్పు మరియు ఆగ్నేయాసియాలు తక్కువ ఆకలిని చూపిస్తున్నాయి కానీ నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నాయి. యూరప్ మరియు మధ్య ఆసియా ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప ఆకలి స్కోర్లను కొనసాగిస్తున్నాయి. కీలక సూచికలు మరియు కారణాలు. పోషకాహార లోపం, పిల్లల పెరుగుదలలో పెరుగుదల లేకపోవడం, పిల్లల వృధా మరియు పిల్లల మరణాల ఆధారంగా GHI దేశాలకు ర్యాంక్ ఇస్తుంది. నిరంతర ఆకలికి కొనసాగుతున్న యుద్ధాలు, సాయుధ పోరాటాలు, వాతావరణ మార్పు ప్రభావాలు మరియు తగినంత రాజకీయ సంకల్పం లేకపోవడం కారణం. ఈ కారకాలు ఆహార వ్యవస్థలను దెబ్బతీస్తాయి మరియు దుర్బలత్వాన్ని పెంచుతాయి, ముఖ్యంగా పెళుసైన రాష్ట్రాలు మరియు సంఘర్షణ ప్రాంతాలలో. పురోగతి మరియు సవాళ్ల ఉదాహరణలు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పురోగతి సాధించవచ్చని కొన్ని దేశాలు చూపిస్తున్నాయి. మొజాంబిక్, రువాండా, సోమాలియా, టోగో మరియు ఉగాండా గణనీయమైన మెరుగుదలలు సాధించాయి. తజికిస్తాన్ ఆందోళనకరమైన స్థితి నుండి దాదాపు తక్కువ ఆకలి స్థితికి మారడం గొప్పది. అంగోలా, బంగ్లాదేశ్, ఇథియోపియా, నేపాల్ మరియు సియెర్రా లియోన్ వంటి దేశాలు లక్ష్య విధానాలు మరియు స్థిరమైన పెట్టుబడులు ఆకలిని తగ్గించగలవని చూపిస్తున్నాయి. అయినప్పటికీ ఈ లాభాలు పెళుసుగా ఉంటాయి మరియు పురోగతిని కొనసాగించడానికి నిరంతర మద్దతు, వాతావరణ స్థితిస్థాపక వ్యూహాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మరియు ఆహార వ్యవస్థ సంస్కరణలు అవసరం. పునరుద్ధరించబడిన నిబద్ధత యొక్క తక్షణ అవసరం. ఆకలిని ఎదుర్కోవడానికి బలమైన రాజకీయ సంకల్పం మరియు వ్యూహాత్మక పెట్టుబడులు అవసరమని నివేదిక పిలుపునిచ్చింది. ఆహార వ్యవస్థలను మరింత స్థితిస్థాపకంగా మరియు సమానంగా మార్చడం యొక్క ప్రాముఖ్యతను ఇది సూచిస్తుంది. అత్యవసర చర్య లేకుండా అనేక దేశాలు 2030 నాటికి 0 ఆకలి లక్ష్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది ప్రపంచ ఆహార భద్రత మరియు అభివృద్ధి లక్ష్యాలను ప్రమాదంలో పడేస్తుంది. 2047 నాటికి స్థిరమైన అభివృద్ధి మరియు 0 ఉద్గారాల దిశగా భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ IIT ధార్వాడ్లో బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించారు. గ్రీన్ ఇన్నోవేషన్ మరియు పరిశ్రమ విద్యా సహకారం యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు. పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడానికి పునరుత్పాదక శక్తి, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణ మరియు నైపుణ్య అభివృద్ధిపై దృష్టి కొనసాగుతోంది. బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభం.
బయోటెక్నాలజీ స్టార్టప్లు మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఐఐటి ధార్వాడ్లోని బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ BIC ప్రారంభించబడింది. ఇది రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ఇంక్యుబేటర్ ధార్టితో భాగస్వామ్యంతో పనిచేస్తుంది. ఈ కేంద్రం గ్రీన్ టెక్నాలజీ సంస్థలకు మద్దతు ఇవ్వడం మరియు పరిశోధన మరియు వ్యవస్థాపకత ద్వారా స్థిరమైన పరిష్కారాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి 0 ఉద్గారాలకు ప్రభుత్వం నిబద్ధత. పెరుగుతున్న సహజ వాయువు ధరల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బొగ్గుపై ఆధారపడినప్పటికీ 2047 నాటికి నికర 0 ఉద్గారాలను సాధించడానికి భారతదేశం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యం దేశ వాతావరణ లక్ష్యాలు మరియు అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా ఉంటుంది. ప్రభుత్వం అన్ని రంగాలలో పునరుత్పాదక ఇంధన స్వీకరణ మరియు క్లీనర్ టెక్నాలజీల కోసం ఒత్తిడి చేస్తోంది. భారీ పరిశ్రమలలో సవాళ్లు. ఉక్కు, సిమెంట్ వంటి రంగాలు ఉద్గారాలకు దోహదం చేస్తాయి కానీ తగ్గింపుకు ఖరీదైన అధునాతన సాంకేతికతలు అవసరం. బడ్జెట్ మద్దతు మాత్రమే సరిపోదు. ఈ పరివర్తనలకు ఆర్థిక సహాయం చేయడానికి మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం గ్రీన్ బాండ్లు మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR నిధులను సమీకరిస్తోంది. పునరుత్పాదక శక్తి మరియు ఫిన్టెక్ను ప్రోత్సహించడం. పునరుత్పాదక ఇంధన సంస్థలు వృద్ధిని వేగవంతం చేయడానికి సబ్సిడీలను పొందుతాయి. ఆర్థిక మరియు స్థిరమైన అభివృద్ధికి ఆర్థిక సాంకేతికత ఫిన్టెక్ లో పురోగతిని కూడా ప్రభుత్వం కీలక చోదకంగా పరిగణిస్తుంది. గ్రీన్ ఫైనాన్స్ మరియు పెట్టుబడి నమూనాలను ఏకీకృతం చేయడానికి ఈ రంగాలు కీలకమైనవి. పరిశ్రమ విద్యా సహకారం మరియు పాఠ్య ప్రణాళిక సంస్కరణ. టెక్నాలజీ సంస్థలను పరిశ్రమలతో అనుసంధానించడం యొక్క ప్రాముఖ్యతను ఆర్థిక మంత్రి నొక్కి చెప్పారు. గ్రాడ్యుయేట్లు విద్యా పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక అనుభవాన్ని పొందాలి. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ అవసరాలు మరియు నైపుణ్య డిమాండ్లను తీర్చడానికి పాఠ్యాంశాలను సవరించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు సవాళ్లకు అనుగుణంగా విద్యార్థులు విభిన్న నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టండి. సాంప్రదాయ విద్యావేత్తలకు మించి సంబంధిత నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడంపై ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ విధానం గ్రీన్ టెక్నాలజీలు మరియు స్థిరమైన పారిశ్రామిక పద్ధతులకు మద్దతు ఇవ్వగల సామర్థ్యం గల శ్రామిక శక్తిని సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆచరణాత్మక శిక్షణ మరియు ఇంటర్న్షిప్లను ప్రోత్సహించారు. 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రపంచ ప్రయాణ స్వేచ్ఛలో మార్పులను వెల్లడిస్తుంది. భారతదేశ పాస్పోర్ట్ ర్యాంక్ 85వ స్థానానికి పడిపోయింది. 57 దేశాలకు వీసా రహిత యాక్సెస్ను మంజూరు చేసింది. ఇది గత సంవత్సరం 59 దేశాల నుండి తగ్గుదలను సూచిస్తుంది. వీసా లేకుండా అందుబాటులో ఉన్న గమ్యస్థానాల సంఖ్య ఆధారంగా ఈ సూచిక ప్రపంచవ్యాప్తంగా 199 పాస్పోర్ట్లకు ర్యాంక్ ఇచ్చింది. ప్రపంచ చలనశీలతలో ఆసియా యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ సింగపూర్ 193 దేశాలకు యాక్సెస్తో ముందుంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ యొక్క అవలోకనం. 2005లో ప్రారంభించబడిన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వీసారహిత ప్రయాణ యాక్సెస్ ఆధారంగా పాస్పోర్ట్లను ర్యాంక్ చేస్తుంది. అంతర్జాతీయ వీసా విధానాలలో మార్పులను ప్రతిబింబించేలా ఇది ఏటా నవీకరించబడుతుంది. ముందస్తు వీసా ఏర్పాట్లు లేకుండా సాధారణ పౌరులు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించడానికి కలిగి ఉన్న స్వేచ్ఛను ఈ సూచిక కొలుస్తుంది. దౌత్య సంబంధాలు మరియు ప్రయాణ బహిరంగతను అంచనా వేయడానికి ఇది విస్తృతంగా ఉపయోగించబడుతుంది. భారతదేశ పాస్పోర్ట్ ర్యాంకింగ్ మరియు యాక్సెస్. 2025లో భారతదేశం 5 స్థానాలు దిగజారి 85వ స్థానానికి చేరుకుంది. భారత పాస్పోర్ట్ హోల్డర్లు 57 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. 2024లో ఇది 59గా ఉంది. ఈ ర్యాంకింగ్ సంవత్సరాలుగా హెచ్చుతగ్గులకు లోనవుతూ 2006లో 71వ స్థానానికి చేరుకుంది మరియు 2021లో 90కి పడిపోయింది. వీసా లేని దేశాలలో భూటాన్, ఇండోనేషియా, మారిషస్, నేపాల్ మరియు ట్రినిడాడ్ మరియు టోబాగో ఉన్నాయి. అదనంగా శ్రీలంక, మాల్దీవులు, జోర్డాన్ మరియు ఖతార్ వంటి 27 దేశాలలో వీసాలు ఆన్ అరైవల్ అందుబాటులో ఉన్నాయి.
దక్షిణాసియా పొరుగువారితో పోలిక. పొరుగు దేశాలతో పోలిస్తే భారతదేశ పాస్పోర్ట్ బలం మధ్యస్థంగా ఉంది. 31 దేశాలకు వీసా రహిత యాక్సెస్తో పాకిస్తాన్ 103వ స్థానంలో ఉంది. 38 గమ్యస్థానాలతో బంగ్లాదేశ్ 100వ స్థానంలో, 36 దేశాలతో నేపాల్ 101వ స్థానంలో, 50 దేశాలతో భూటాన్ 92వ స్థానంలో ఉంది. మెరుగైన ప్రాంతీయ చలనశీలతను ప్రతిబింబిస్తూ భూటాన్ పాస్పోర్ట్ కొంచెం బలంగా ఉంది. యునైటెడ్ స్టేట్స్ పాస్పోర్ట్ తిరస్కరణ. 20 సంవత్సరాలలో మొదటిసారిగా యుఎస్ పాస్పోర్ట్ టాప్ 10 నుండి బయటకు వచ్చింది. 2025లో 12వ స్థానంలో నిలిచింది. అమెరికన్లు 180 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు, కానీ యుఎస్ కేవలం 46 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రవేశాన్ని అందిస్తుంది. బహిరంగతలో 77వ స్థానంలో ఉంది. ఈ అసమతుల్యత పరస్పర వీసా పరిమితులకు దారితీసింది. బ్రెజిల్ వంటి దేశాలు 2024లో అమెరికన్లకు వీసా అవసరాలను పునరుద్ధరించాయి. చైనా, వియత్నాం మరియు చిన్న దేశాలు కూడా యుఎస్ యాక్సెస్ను పరిమితం చేశాయి. ఇది దాని ప్రపంచ చలనశీలతను ప్రభావితం చేసింది. అత్యంత బలమైన మరియు బలహీనమైన పాస్పోర్ట్లు కలిగిన దేశాలు. 193 గమ్యస్థానాలకు యాక్సెస్తో సింగపూర్ ఈ సూచికలో అగ్రస్థానంలో ఉంది. దక్షిణ కొరియా మరియు జపాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. స్థిరమైన దౌత్యం కారణంగా జర్మనీ, ఇటలీ, స్పెయిన్ మరియు స్విట్జర్లాండ్ వంటి యూరోపియన్ దేశాలు టాప్ 10లో ఉన్నాయి. దిగువన ఆఫ్ఘనిస్తాన్ అత్యంత బలహీనమైన పాస్పోర్ట్ను కలిగి ఉంది. కేవలం 24 దేశాలకు మాత్రమే వీసా రహిత యాక్సెస్ ఉంది. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ఇంపాటియన్స్ రాజిబియానా అనే కొత్త బాల్సం పుష్ప జాతిని గుర్తించింది. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కామెంగ్ జిల్లాలోని షెర్గావ్లో కనుగొనబడింది. ఈ ఆవిష్కరణ భారతదేశానికి చెందిన బాల్సం జాతుల పెరుగుతున్న జాబితాలోకి చేరుతుంది. అటువంటి వృక్షశాస్త్ర ఆవిష్కరణలకు అరుణాచల్ ప్రదేశ్ ఒక హాట్స్పాట్గా అభివృద్ధి చెందుతోంది. ఇంపేషియన్స్ రాజిబియానా ఆవిష్కరణ. సహజ అడవుల సర్వే సమయంలో ఇంపాటియన్స్ రాజిబియానా కనుగొనబడింది. ఇది బాల్సం కుటుంబానికి చెందినది. దాని ప్రకాశవంతమైన పువ్వులు మరియు విత్తనాల వ్యాప్తి విధానానికి ప్రసిద్ధి చెందింది. ఈ జాతి షెర్గావ్ ప్రాంతానికి ప్రత్యేకమైనది మరియు దీనిని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా గుర్తించింది. వృక్షశాస్త్ర పరిశోధనలో అరుణాచల్ ప్రదేశ్ ప్రాముఖ్యత. అరుణాచల్ ప్రదేశ్ యొక్క వైవిధ్యభరితమైన అడవులు అనేక అరుదైన మరియు స్థానిక మొక్కలకు మద్దతు ఇస్తున్నాయి. ఇంపాటియన్స్ రాజిబియానా ఆవిష్కరణ ఇంపాటియన్స్ గాడ్ఫ్రేయి మరియు ఇంపాటియన్స్ సాషిన్బోర్తాకురి వంటి మునుపటి అన్వేషణలను అనుసరిస్తుంది. ఈ పరిశోధనలు రాష్ట్రం యొక్క గొప్ప జీవవైవిధ్యం మరియు పరిరక్షణ ప్రయత్నాల ప్రాముఖ్యతను చూపుతాయి. భారతీయ బాల్సం జాతుల అవలోకనం. భారతదేశంలో దాదాపు 230 బాల్సం జాతులు ఉన్నాయి. వీటిలో ఇంపాటియన్స్ బాల్సమినా వంటి ప్రసిద్ధమైనవి ఉన్నాయి. వీటిని సాధారణంగా గార్డెన్ బాల్సం లేదా టచ్మీనాట్ అని పిలుస్తారు. చాలా జాతులు స్థానికంగా పెరుగుతాయి మరియు కొన్ని అలంకార ప్రయోజనాల కోసం విస్తృతంగా సాగు చేయబడతాయి. బాల్సంలు పర్యావరణ సమతుల్యతకు ముఖ్యమైనవి మరియు ఔషధ ఉపయోగాలను కలిగి ఉంటాయి. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పాత్ర. వృక్ష జాతులను గుర్తించడంలో మరియు జాబితా చేయడంలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది క్షేత్ర అధ్యయనాలను నిర్వహిస్తుంది మరియు వృక్ష వైవిధ్యాన్ని నమోదు చేస్తుంది. బిఎస్ఐ యొక్క పని పర్యావరణ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది మరియు పరిరక్షణ విధానాలకు మద్దతు ఇస్తుంది. పర్యావరణ మరియు పరిరక్షణ చిక్కులు. ఇంపాటియన్స్ రాజిబియానా వంటి కొత్త జాతులను కనుగొనడం అటవీ ఆవాసాలను రక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఈ మొక్కలు పర్యావరణ వ్యవస్థ స్థిరత్వం మరియు జీవవైవిధ్యానికి దోహదం చేస్తాయి. అటువంటి జాతుల పరిరక్షణ సహజ వారసత్వాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది మరియు శాస్త్రీయ పరిశోధనలకు మద్దతు ఇస్తుంది.